ఏమైందమ్మా మాధవరావు మరి ఎందుకు ఇట్లా ప్రతిపక్షాలు ఇట్లా దాడులు చేస్తా ఉన్నాయి ఆయన మీద? చట్టానికి కళ్ళు లేవు, న్యాయానికి ఇల్లు లేదు. ఉన్నది కరెక్ట్ గా మాట్లాడినోడు లంగా ధర్మారంలో కరెక్ట్ మాట్లాడొద్దు. కళ్ళు చూస్తూ కూడా నాకు కనపడతలేవు అని అంటే రాజ్యంలో ఉండొచ్చు రాజకీయవేత్తలకు, లేకుంటే చంపేస్తారు. నాకు కళ్ళు కనపడతలేవు సార్ అని గుడ్డిదని సార్ అని నటించాలి వాళ్ళ ముందు, నా బ్రోకర్ నా కొడుకులకు. అట్లయితే బతికిస్తారు, లేకపోతే చంపేస్తారు. వాడికి పిల్లం పిల్లలు తల్లి తండ్రి కొడుకు ప్రేమ ఉన్నోడైతే ఇట్లా చెయ్యడు. నాకు ఒక్క కొడుకు, నేను ఎంత కష్టపడి పెంచున్నది నాకు తెలుసు. నాది న్యాయమా? వాడికి దమ్ముంటే నా కొడుకుతో కొట్లాడాలి. నీకు తెలివి ఉంటే నా కొడుకు చేసిన సమాధానానికి నీకు ఆన్సర్ ఇచ్చే శక్తి ఉంటే ఇయ్యాలి, లేకుండా మలుసుకొని పండాలి. నా కొడుకుని ఎట్లా కొట్టినావు నువ్వు? నీ గుండెలు నీకు కొట్టియడానికి గుండెలో దమ్ముంటే వాడి ముందు కొట్లాడు, వాడి ముందు మాట్లాడు. వాడి ముందు మాట్లాడాక నువ్వు దొంగ సాటుగా కొట్టిపిస్తావా? మనిషివేనా నువ్వు? నువ్వు అన్నాడు మనిషివని మేము అందరం ఓట్లు వేయించినావు, పశువు కన్నా కడగినవా నువ్వు? ఎట్లా కొట్టించినావు నా కొడుకును? నీకు లేరా కొడుకులు? నాకు ఒక్క కొడుకు, నీకంటే ఇద్దరు ముగ్గురు పుట్టారు కావచ్చు, ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు ఉంటాయి. నాకు ఒక్క కొడుకు, నా కొడుకును ఏం చేస్తాను అనుకున్నావు? ఏమైందమ్మా మరి లాస్ట్కు అసలు ఎప్పుడు తెలిసింది మీకు దాడి మీద? నాకు వాడిని కొట్టినాక 10 నిమిషాలకైనా నాకు ఎవరైనా కానీ వాడు ఎక్కడ పోయినా నేను ఆరాధిస్తూనే ఉంటాను. నా కొడుకు గురించి అనుక్షణం కూడా నేను మర్చిపోయి ఉండా. నాకు ఎవరో వచ్చి చెప్పిండ్రు మధు నువ్వు కొట్టిండ్రు అనగానే నేను సడన్గా వెళ్ళిపోయినా. నడుస్తూ ధర్మారం పాత బస్ స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ దాకా నడిచిపోయినా నేను, అసలు నాకేం అర్థం కాకుండా. ఎట్లమ్మా మరి ఇది ఎవరు చేసిన దాడి అని అనుకుంటున్నాను? ఎవరు చేసినా నా కొడుకు వాడు లక్ష్మణ్ కుమార్ గారు ఊడు నా కొడుకులు కుమ్మెక్కై చేసిన దాడి, ఇది పూర్తిగా చేసిన దాడి కాదు. ఎందుకు చేసిన? ఎందుకు నేను చెప్తున్నా కదా సార్, ఇప్పుడు నువ్వు ఇది పెట్టినా అడుగుతున్నావు, నా కడుపులు ఉండదు నేను చెప్తున్నా. ఇది తప్పు అని నువ్వు అనుకుంటే నాకు నడుస్తుందా? నాకు న్యాయమైంది నేను మాట్లాడినా. దాంట్లో విమర్శించాలి, నువ్వు న్యాయమా అన్యాయం అనేది నువ్వు విమర్శించాలి. నువ్వు విమర్శించక నీ ఇష్టం ఉన్నట్టు దాడులు చేస్తే ఏమన్నట్టు? అసలు నీ సంగతి ఏంది? పోలీసులు కూడా ఏం సహకరించారు? పోలీసులు నా కొడుకులు ఏం సహకరిస్తారు సార్? జేబులు నిండుతా అయిపోయాయి. వాడు అందరినీ విమర్శిస్తాడు, ఒక పోలీసు వాళ్ళని కాదు, ఎస్పీని కాదు, డిఎస్పీని కాదు, ఎమ్మెల్యే ఈశ్వర్ సార్ని విమర్శించినోడు ఆయన. నువ్వు ఎమ్మెల్యే నీ దగ్గర తప్పు చేసినంత మాత్రం నీ జేబులో కూర్చుంటా జాగుంటా అనే మనిషి కాదు ఆయన. చట్టానికి ఉండడు. నా కొడుకు దగ్గర నా పైసా మందం తప్పు ఉండదు. నా కొడుకు తప్పు చేయడు, నేను ఆ పెంపకం పెంచలేదు, ఈ నా కొడుకులను పెంచినట్టు. ఈ రోజు మరి ఊరోళ్ళందరూ పిల్లలు లోకల్ సంబంధించిన దాంట్లో పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళని కొట్టి అలా హాస్పిటల్ పడేసారు. ఏం చేస్తారు మరి భవిష్యత్తులో కూడా ఇట్లా? భవిష్యత్తులో వాళ్ళతో ఏమైతుంది? ఒక్కసారి తప్పు చేసిండ్రు, రెండోసారి కూడా ఊరుకుంటావా? మాకు చేయరాదు అసలు దాడి? మేము మనుషులం కాదా? వాడే నా లోకలోడు, నేను కాదా లోకల్ దాన్ని? నీకే చేస్తుందా దాడి? ఇప్పుడు ఈ మైకు మీరు పట్టుకున్నారు, మీకు మీ పదవి కాబట్టి మీరు పట్టుకున్నారు. నేను కూడా ఈ పదవిలోకి రావచ్చు, నేను కూడా పట్టుకోవచ్చు. ఏమున్నది అందులో? వాళ్ళకే చేస్తుందా దాడి? మాకు చేయరాదా? ఇట్లా ఎట్లమ్మా మరి కక్ష సాధింపు చర్యలు ఇట్నే కొనసాగుకుంటే ఎట్లా పోతే సార్? ఎందుకు వదిలిపెడతాం? అసలే వదిలిపెట్టాం. వాడిని చర్చించాక నేను అసలే వదిలిపెట్టాం. ఇక్కడ నుంచి కాకుండా అక్కడ దాకా పోతాం. మరి ఇప్పుడు పైన ఇప్పుడు నీ కొడుకు మీద దాడి చేసి ఇప్పుడు నీ కొడుకు మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు అంగలేని వాళ్ళు ఏం చేస్తారు సార్? మాటతో కొట్లాడే శాతగాను, వాని మాటకు సమాధానం చెప్పే శాతగాను వాళ్ళు ఏం చేస్తారు? వాని మాటకు సమాధానం చెప్పే కెపాసిటీ ఉన్నాడు, కేసు పెట్టాడు, కొట్లాడు వానితోటే. ఎట్లా కేసు పెడతావు నువ్వు? దేని ఏం తప్పు చేసి నేను కేసు పెట్టినావు? అడిగి రయ్యాల ధర్నాలు ఏం చెప్పారు? ధర్నాల కాడికి నాకు తెలియదు. నేను ధర్నా లోపలేడు. నేను రాత్రంతా పిచ్చిదాన్ని తిరిగి ఇంట్లో ఇద్దరు మనుషులం పిచ్చోళ్ళు తిరగకుండా కూర్చున్నాం, నిద్ర పోకుండా. కోడలేమో నిండు గర్భిణి ఉంది, ఈ టైంలో ఆయన మీద దాడి చేసిండ్రు. మరి గర్భిణి ఉన్నా ఏది ఉన్నా కానీ మా పిల్లలకు ఏమీ కాదు. వాడు కొట్టిండు కావచ్చు, వాని కష్టాన్ని వాడిని అంటే 10 మందిలో కొంచెం చులకన చేసిండు కావచ్చు, కానీ వాడిని ఎవ్వరు ఏం చేయలేదు సార్. వాడు 14 సంవత్సరాల పిల్లగాని అప్పటి సంది 10th క్లాస్ అప్పటి సంది ఒకరికి ఇట్లా పెట్టిండు కానీ ఒకరిని ఆశించలే. వాడు అట్లా చేసినా కానీ మేము అడ్డు పోలే. నేను ఎప్పుడు కూడా నా కొడుకు నేను అడ్డు పోలే. నువ్వు ఇట్లా చెయ్యొద్దు అని చెప్పలేదు. నువ్వు ఏం చేసినా మంచి పని చేయకూడదు, కానీ నా కొడుకు ఎప్పుడు మంచి పని చేసిండు. నా కొడుకు ఎవరికి కూడా అన్యాయం చేయడు. ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా చాలా ప్రశ్నించాల్సి ఉంటుంది. ప్రశ్నించుడే ఎందుకైతే అంత దర్యాప్తు లేకుండా చేస్తారా? చట్టానికి కళ్ళు మూసుకున్నారా గవర్నమెంట్? ఆయన ఉంటారు, రేపు పీకుతాడు, వాడు ఉంటాడా? మేము తలుసుకుంటే రేపు పీకడ ఇక్కడ నుంచి జనవరంలోకి వెళ్ళి ఉంటాడా? నాకు నేను చెప్పలే వీడు ఎస్ఐ ఉన్నది అమ్మ చెయ్యానంటే ఆయన సంగతి ఏందో నేను అడిగే వస్తుంటే. ఎట్లా ఉందమ్మా లోకల్ నాయకుల నుంచి సపోర్ట్? లోకల్ నాయకుల గురించి నా కొడుకుకు వాని మాటకు సమాధానం చెప్పలేని చేతగానుడే నా కొడుకును దుష్టుడు అంటాడు. నా కొడుకు సమాధానం చెప్పే కెపాసిటీ ఉన్నాడు. నా కొడుకుని ఎవరు కూడా ఎత్తి చూపడు. నేను ఒకటే సార్ చెప్పేది, మేము అన్యాయస్తులం కాదు, మేము ఒకరి గుంజుకొని లాక్కున్నటోడు నా కొడుకు కాదు.
సరే ఈ సందర్భంగా నీ కొడుకు మీద దాడి జరిగింది, ఇలా నువ్వు హాస్పిటల్ దాకా వచ్చినావు, చెప్పు మరి చేయించింది ఎమ్మెల్యే అంటున్నారు, దానికి సహకరించింది పోలీసు వాళ్ళు అంటారు, కొట్టింది మాత్రం మీ లోకల్ వీళ్ళందరికీ ఏం చెప్పదాం? ఏం చెప్పినా కానీ నా కొడుకును కూడా వదిలిపెట్టలేదు. ఎమ్మెల్యేనైనా అడుగుతా, పోలీసు వాళ్ళనైనా అడుగుతా, లీడర్ నా కొడుకులు ఊరు నా కొడుకులనైనా నేను అడుగుతా. దమ్ముంటే మాట్లాడాలి సార్, కట్టేతోటి కాదు, లాఠీ చార్జ్ చేద్దాం. నేను పోలీసు వాళ్ళని నువ్వు కొట్టుడు, నీకు పెన్ను ఉన్నదని రాసుడు కాదు సార్ గొప్పతనం. చర్చించు, 10 మందిని కుప్పేసి మీటర్ ఉంటారు, కుప్పేసి చర్చించు, మాట్లాడదాం. కెపాసిటీ ఉంటే మాట్లాడదాం, లేకుంటే సపరేట్ కూకుంటాం. ఎట్లా కొట్టినవురా? మరి అదే దొంగసాటుగా నాకు కెపాసిటీ లేదా? 10 మందిని కాదు 100 మందిని అనేది తోలుతాడు. కొట్టిస్తాడు. నా కొడుకు అట్లా ఎప్పుడన్నా చేసిండు అన్యాయం పనులు? నా కొడుకు అన్యాయం పనులు ఎప్పుడన్నా చేసినారా? తెలుగు తక్కువ మోకాళ్ళారా? నా కొడుకుని కొట్టిర్రు మీరు ఇవాళ. ఎట్లా కొట్టినరా? దమ్ముంటే పొద్దుటి పూట కొట్టనుంటారా? 10 మంది ఉన్న కాడ కొట్టనుంటారు కదా. అంబేద్కర్ బొమ్మ కాడ కొట్టేది ఉండే. అరే నీ కొడుకుని కొడుతున్నారు రావే నాకు ఫోన్ చేసి కొట్టేది ఉండే మొగోళ్ళు అయితే. దొంగ కుక్కలాగా ఎట్లా కొట్టినరా మొగోళ్ళు? మీరు మొగోళ్ళారా? ఇజ్రాయల్ అది మొత్తానికైతే ఏదేమైనా కూడా ఇట్లాంటి ప్రజాపాలన వచ్చేసింది, దాడులు జరుగుతూ ఉన్నాయి, అక్కడిక్కడ చూస్తా ఉన్నాం. ఎట్లా మరి భవిష్యత్తు ఎట్లా భవిష్యత్తులో ఏదని నేను ఎదుర్కొంటే సార్, ఇవాళ మనం రాజ్యంలోకి దిగినాము, ఇవాళ దొంగచాటుగా భయపడి దెబ్బలు తిన్నామని భయపడతామా సార్? దేన్నైనా ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కోవాల్సిందే. పిండమైన పట్టాలి, పియ్య అయిన పట్టాలి. సార్ ఈ రోజు ఈ ప్రభుత్వం అండదండలు లేని ఇలా లోకల్ నాయకులు మీ నా కొడుకుల చెయ్యి ఉన్నది నేను చెప్తున్నా కదా. టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళ లేకపోతే కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళ చెయ్యి, లక్ష్మణ్ కుమార్ గారి చెయ్యి ఉన్నది అందులో. ఇప్పుడు పైనుంచి కూడా లోకల్ ముఖ్యమంత్రులే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అమ్మా. ఎవరు? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే మాత్రం వాడు మనిషి కాదు. ఎట్లా మాట్లాడతాడు? స్థాయిని మించిన మాట ఎట్లా మాట్లాడతాడు? అట్టేప్పుడేమో పద్ధతులు పట్టుడు, వెనక సీరేమో స్థాయిని మించిన మాట మాట్లాడతాడు. అడగడానికి ఎవరికి నోరు ఉండదా? మనుషులు కాదా? ఇప్పుడు ఆయన అండదండలు చూసుకొని లుచ్చా నా కొడుకులే. నేను చెప్తున్నా కదా, లుచ్చా నా కొడుకులు అయితేనే కుడతారు. మంచి మానవత్వం ఉన్నాడు. మరి నా కొడుకు ఎగురాడు. నా కొడుకు ఈశ్వర్ సార్ ఇంటికి వచ్చిండు. నా కొడుకు ఎంత, నా కొడుకు ఇంట అప్పుడు డిగ్రీ చేస్తుండు. నా కొడుకు ఈశ్వర్ సార్ ఇంటికి వస్తాడు. ప్రతిదానికి ఎన్నో వస్తాడు. అండదండలు చూసుకో. మరి నా కొడుకు ఎగురాడు. అంతే. నా కొడుకు ఎగురాడేమో. మరి అంత పెద్ద అండలు ఉన్నాయి. మరి నా కొడుకు ఎవరిని అన్యాయంగా మరి ఒకరిని మాట్లాడు. నేను ఎట్లా ఎదుర్కొంటారా? మరి కోర్టులో ఎదుర్కొంటారా, కేసులు ఎదుర్కొంటారా? సమయం అయితే వాడు మంచిగా బయటకు వచ్చినాక ఎట్లా వీలైతే అట్లా ఎదుర్కొంటాను సార్.